గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాస్లో క్యావిటీస్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ టీత్ ఆ ప్రాసెస్లో హౌ టు బ్రష్ అవర్ టీత్ we have to brush up and down direction in scissors and circular motion inside our mouth to clean premolars. Okay, premolars and molars. Today another way of taking care, flossing means, do you know about flossing ante telusa meeku? Flossing means, okay, see here, I will show you this picture. Observe this picture. Fingers lo page number 29. Fingers lo thread తీసుకొని మన టీత్ మధ్యలో నేను పిక్చర్స్ డ్రా చేస్తున్నాను చూడండి. సపోజ్ దిస్ ఈజ్ అవర్ లిప్. ఓకే, ఇవేంటి థ్రెడ్ అన్నమాట. మన ఫింగర్స్ ఇలా ర్యాప్ చేసుకొని టీత్ మధ్యలోకి పంపించి ఇలా క్లీన్ చేయడం, దాన్ని ఫ్లాసింగ్ అంటారు. ఫస్ట్ పాయింట్ చదువుతున్నాను చూడండి. టేక్ ఏ డెంటల్ ఫ్లాస్ అండ్ ర్యాప్ బోత్ ద ఎండ్స్ అరౌండ్ ఈచ్ ఆఫ్ యువర్ మిడిల్ ఫింగర్స్. మన మిడిల్ ఫింగర్స్ లోకి మనం తాడు తీసుకొని దాన్ని ఇలాగా ఫోల్డింగ్ చేయాలి. ఓకే, సపోజ్ ఇది అనుకుంటే మిడిల్ ఫింగర్స్ లోకి ఇలా తీసుకొని ర్యాప్ చేయాలి. ఇది రబ్బర్ బ్యాండ్, మీకు ఈజీగా అర్థం అవ్వాలని చూపించాను. తాడు ఉంటే తీసుకొని ఫింగర్స్ మధ్యలోకి టీత్ మధ్యలోకి దాన్ని స్టక్ చేసి ఇలా 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 క్లీన్ చేయడం అన్నమాట. దాన్ని ఏమంటాము? ఫస్ట్ పాయింట్ ఫ్లాసింగ్ అంటారు దాన్ని. నెక్స్ట్ యూజ్ యువర్ ఫస్ట్ పాయింట్ ఏంటి? మిడిల్ ఫింగర్స్ లోకి వీటి తీసుకోవాలి. సెకండ్ పాయింట్ thumb finger. Use your thumbs and index finger to gently move the floss between two teeth forward and backward. ముందుకి వెనక్కి, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్. thumb means ఈ ఫింగర్స్ ని మిడిల్ ఫింగర్ తో స్ట్రక్ చేసి ఇలా ఇలా క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేయాలి. థర్డ్ పాయింట్, ఓకే, థర్డ్ పాయింట్, వన్స్ యూ రీచ్ ద గమ్ లైన్ పుల్ బోత్ ఎండ్స్ అండ్ ఫ్లాస్. అడ్జస్ట్ చేయాలి చూడండి, ఆ థ్రెడ్ ని ఇలా అడ్జస్ట్ చేయాలి. కరెక్ట్ గా సెట్ అయ్యే వరకు అడ్జస్ట్ చేసిన తర్వాత వన్స్ వీ హ్యావ్ రీచ్ దట్ ప్లేస్, అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని ముందుకి ఫ్రంట్ కి ఫార్వర్డ్ కి ఇలాగా అగైనెస్ట్ టూత్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఇలా ఇలా సి షేప్ లో సి ఇలా ఉంటుంది కదా, అలా ముందుకి వెనక్కి అడ్జస్ట్ చేయాలి. ఫ్లాసింగ్ ప్రాసెస్ అది. ఓకే, ఇక్కడ పిక్చర్స్ లో చూపించిన ఇలాగా. నెక్స్ట్ రిపీట్ దిస్ ఫర్ ఆల్ ద టీత్. అలా ప్రతి టీత్ లో ఫస్ట్ ఈ టీత్ కి మధ్యలో ఫింగర్స్ పెట్టి లాగాలి. నెక్స్ట్ ఈ టీత్ కి అలా అన్ని టీత్ ని రిపీట్ చేయాలి. దెన్ వాట్ విల్ హ్యాపెన్, ఏమవుతుంది అప్పుడు అన్ని టీత్ టూత్ మధ్యలో స్టక్ అయిన ఫుడ్ పార్టికల్స్ అన్ని క్లీన్ అయిపోయి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, అలా మనం కేర్ తీసుకోవాలి. డెంటిస్ట్ యూజువల్లీ అడ్వైజ్ దట్ ఎవ్రీవన్ షుడ్. డెంటిస్ట్ ఏం చెప్తారు? డెంటిస్ట్ అంటే ఎవరు? పీపుల్ హూ టేక్ కేర్ ఆఫ్ అవర్ టీత్. మన టీత్ కి ఎవరు కేర్ తీసుకుంటారు? డాక్టర్స్ లో డెంటిస్ట్. వాళ్ళు ఏం చెప్తారంటే ఎవ్రీడే మనం ఫ్లాసింగ్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. అప్పుడు మన టూత్ మధ్యలో ఉన్న ఫుడ్ పార్టికల్స్ స్ట్రక్ అయితే అవన్నీ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. నౌ పేజ్ నెంబర్ 30. గుడ్ ఈటింగ్ హ్యాబిట్స్ ప్రొటెక్ట్ యువర్ టీత్. గుడ్ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల కూడా మన టీత్ ప్రొటెక్ట్ అవుతాయి అంట.
గుడ్ హ్యాబిట్స్ అంటే ఏమేమి తీసుకోవాలి మనం చూడండి. టూత్ స్ట్రక్చర్ నవ్వుతుంది. ఎప్పుడు ఇలా నవ్వుతుంది టూత్? మనం హెల్దీ ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నాము. మిల్క్ ప్యాకెట్స్, మిల్క్. నెక్స్ట్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. కదా, ఆకుకూరలు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఎగ్స్. ఎగ్స్, మిల్క్, ఇవి మన డైట్లో మనం తీసుకునే ఫుడ్లో మిల్క్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఎగ్స్ తీసుకోవడం వల్ల మనకి టీత్ అనేవి హెల్దీగా ఉంటాయి. ఓన్లీ 2 types ఆఫ్ టీత్ ఆర్ దేర్. మనకి పర్మనెంట్ టీత్, మిల్క్ టీత్. మిల్క్ టీత్ అండ్ పర్మనెంట్ టీత్. కదా, ఇవి వన్స్ ఫాలో అప్ అయినాయి అంటే నెక్స్ట్ మనకి పర్మనెంట్ టీత్ వస్తాయి మన లైఫ్ టైంలో కదా. అప్పుడు అవి కూడా ఫాలో అప్ అయితే ఇవి కూడా ఊడిపోతే మనకి ఇంకా ఏమవుతుంది, టీత్ అనేవి ఇంకా రావు. అందుకని మనం కేర్ తీసుకోవాలి. హెల్దీగా టీత్ అనేవి హెల్దీగా ఉండేలాగా, గమ్స్ అనేవి హెల్దీగా ఉండేలాగా తీసుకోవాలి. అప్పుడు హెల్దీగా ఉండాలంటే ఈ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి మనం. మిల్క్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఎగ్. చూడండి టెక్స్ట్ బుక్ లో నేను ఒకసారి చదువుతాను. ఇఫ్ యూ లుక్ ఆఫ్టర్ యువర్ పర్మనెంట్ టీత్ దే విల్ లాస్ట్ ఫర్ ఏ లైఫ్ టైం. మనం పర్మనెంట్ టీత్ ని జాగ్రత్తగా చూసుకుంటే మన జీవితాంతం, మన ముసలోళ్ళు అయిపోయే వరకు మనకి ఓల్డ్ ఏజ్ వచ్చే వరకు మనం హెల్దీగా ఉంటాయి మన టీత్. బట్ ఇఫ్ యూ డోంట్, మీరు తీసుకోకపోతే అవి పాడైపోయి ఊడిపోతాయి అంట. వన్స్ పర్మనెంట్ టీత్ ఫాలో అప్, ఒకసారి ఊడిన తర్వాత పర్మనెంట్ టీత్, నెక్స్ట్ టీత్ విల్ నాట్ అపియర్. మనకి మళ్ళీ నెక్స్ట్ టీత్ అనేవి రావు. అవి అలా అవ్వకుండా ఉండాలంటే మనం ఏమేం చేయాలి, కేరింగ్ ఏం తీసుకోవాలి? అవాయిడ్ ఈటింగ్. ఏమేం తినకూడదంట? మన టీత్ని హార్మ్ చేసి స్టిక్కీ. చూడండి, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్. నెక్స్ట్ చూడండి టెక్స్ట్ బుక్ లో ఇంకేమి ఇచ్చారు? కూల్ డ్రింక్స్. ఫిజీ డ్రింక్స్ టూ. బాగా కూల్గా ఉన్నవి, బాగా హాట్గా ఉన్నవి తీసుకోకూడదు. లూక్ వామ్, గోరువెచ్చగా ఉన్నవి తీసుకోవాలన్నమాట. ఇంకేమేమి తీసుకోకూడదు చూడండి. కేక్స్ తీసుకుంటారు కదా మీరు. కేక్స్, జామ్స్, కిసాన్ జామ్ ఉంటుంది కదా, ఇవన్నీ ఏం చేస్తాయి? స్వీట్ కంటెంట్స్ అంతా మనకి జర్మ్స్ ఫామ్ అయ్యేలాగా చేస్తాయి. ఎనామెల్ అనేది పాడవుతుంది మన టీత్ మీద. ఈ స్టిక్కీ గమ్స్, కూల్ డ్రింక్స్, బాగా హాట్గా ఉన్నవి, బాగా కూల్గా ఉన్నవి, జామ్స్, చాక్లెట్స్, ఇవన్నీ మనకి అన్హెల్దీ ఫుడ్ అనమాట. ప్లెంటీ ఆఫ్ మిల్క్, ఎగ్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మనం తీసుకోవాలి. ప్లెంటీ ఆఫ్ మిల్క్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, డైలీ 1 బాయిల్డ్ ఎగ్ తినాలి మనం. అప్పుడు మన టీత్ అనేవి బ్రైట్గా, స్ట్రాంగ్గా ఉంటాయి, తెల్లగా స్ట్రాంగ్గా ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు పేజ్ నెంబర్ 30లో ప్రాక్టీస్ జోన్ 3 చూడండి. బ్లాంక్స్ ఆర్ దేర్. ప్రాక్టీస్ జోన్ 3. Practice zone 3. Fill in the blanks are there. First blank, we should develop a healthy habit of dash our teeth. Students, the answer. We should develop a healthy habit of brushing.
BRUSHING, brushing. First blank answer. Second one, మనం డైలీ 2 times ఏం చేయాలంట? బ్రషింగ్. అది ఒక హెల్దీ హ్యాబిట్, అది మనం అలవాటు చేసుకోవాలి. The germs produce a substance called dash which is harmful for the enamel of our teeth. Germs ఏం ప్రొడ్యూస్ చేస్తాయి? యాసిడ్. సోర్ సబ్స్టెన్స్ అని చెప్పాను కదా, AICD, యాసిడ్. నెక్స్ట్ థర్డ్ వన్, cavities are holes in the dash layer of tooth. ఏ లేయర్ లో ఫామ్ అవుతాయి క్యావిటీస్ అనేవి? మీకు టూత్ క్యావిటీలో చెప్పాను, గుర్తుందా? ఏమ్మా? అవుటర్ మోస్ట్ లేయర్, పైకున్న లేయర్ లో లోపల నుంచి హోల్స్ ఫామ్ అవుతాయి. OUTRMOST. 1, 2, 3. These 3 blanks are practice zone 3. Okay, page number 30. Practice zone 3, textbook, page 30. Fill చేసుకోండి. Next, page number 31. 31 లో page number 31. See, fill in the blanks. Practice zone. PZ అంటే practice zone 4. First blank. Flossing helps in preventing. Flossing చేయడం వల్ల మనకి ఏం రాకుండా ఉంటాయి? Cavities. Cavity spelling first blank. CAVITIES. Cavities. Second blank. If you look after your permanent teeth well, they will last for a, మనం సరిగ్గా చూసుకుంటే అవి ఎప్పటి వరకు ఉంటాయి మనతో? లైఫ్ టైం. ఫస్ట్ బ్లాంక్ లో LIFE, లైఫ్, TIME, లైఫ్ టైం. ఓకే, నెక్స్ట్ బ్లాంక్. ఆ బ్లాంక్ లోనే 2 blanks ఉన్నాయి. 3 blanks are there. If you look after your permanent teeth, they will last for a lifetime. But if you don't, they may fall off. They may decay. First, second, తర్వాత blank లో DECAY, decay. ఇంకొక blank లో FALL, fall. OFF, fall off. Okay. Next, third blank. What is third blank? I mean C. మీకు ABC ఇచ్చారు కదా, అవే రాస్తాను చూడండి. This is A, B, next C. What is the C blank? If you eat sticky sweet snacks, you must dash your mouth every time you eat them. దాని మీనింగ్ ఏంటి? మనం ఏదైనా స్టిక్కీ, పళ్ళల్లో స్టిక్ అయిపోయి ఇరుక్కుపోయి జిగురుగా పళ్ళకి అంటుకుపోయి ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలంట? రిన్స్, పుక్కిలించాలి. ఏ ఫుడ్ ఐటమ్ తిన్నా సరే పుక్కిలించడం అంటారు దాన్ని, రిన్స్. RINSE, రిన్స్. నెక్స్ట్ D బ్లాంక్. చూడండి, టేకింగ్ ప్లెంటీ ఆఫ్ మిల్క్, ఎక్కువ పాలు, ఎగ్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు తీసుకోవడం వల్ల మన టీత్ ఎలా ఉంటాయి? బ్రైటర్ అండ్ స్ట్రాంగర్. ఫస్ట్ బ్లాంక్ లో దీనిలోనే 2 blanks ఉన్నాయి. BRIGHTER, బ్రైటర్. నెక్స్ట్ ఇంకో బ్లాంక్ లో STRONGER, స్ట్రాంగర్. ఓకే, ప్రాక్టీస్ జోన్స్ ఫినిష్ అయినాయి. క్వశ్చన్ ఉంది, ఒక క్వశ్చన్. హౌ కెన్ వి కీప్ అవర్ మౌత్ టీత్ హెల్దీ అండ్ స్ట్రాంగ్? క్వశ్చన్ ఆన్సర్స్ నేను FN లో చెప్తాను, మనం నోట్స్లో రాసుకుందాం. ఓకేనా? ఈ క్వశ్చన్ చెప్పట్లేదు ఇప్పుడు. నౌ ఓపెన్ యువర్ వర్క్ బుక్. వర్క్ బుక్ లో మనం పేజ్ నెంబర్ 17, మిల్క్ టీత్, పర్మనెంట్ టీత్ డిఫరెన్సెస్. మిల్క్ టీత్ కి పర్మనెంట్ టీత్ కి డిఫరెన్సెస్.
ఓకే, నౌ ఓపెన్ యువర్ వర్క్ బుక్స్. ఓపెన్ చేయండి అమ్మ అందరూ వర్క్ బుక్స్. వర్క్ బుక్లో పేజ్ నెంబర్ 17. 7th క్వశ్చన్. నెక్స్ట్ permanent teeth. ఓకే, మీకున్న పేజ్ 2 బాక్సెస్ ఇచ్చారు కదా. ఫస్ట్ బాక్స్ లో THEDFIRST. ఫస్ట్ చూడండి, లైన్ లో రాయండి. ది ఫస్ట్ SETS sets OF of OUR our TETH teeth. ఓకే, రాయండి. TETH teeth, finger gap, WHICH which appears 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 కనిపిస్తాయి అంట ఎప్పుడు ఇన్ చిల్డ్రన్. ఓకే, నెక్స్ట్ బాక్స్ లో ద ఫస్ట్ సెట్స్ ఆఫ్ టీత్ విచ్ అపియర్స్ ఇన్ చిల్డ్రన్. చిన్నపిల్లల్లో ఫస్ట్ కనిపించే టీత్ మిల్క్ టీత్. నౌ పర్మనెంట్ టీత్ ఐఎమ్ రైటింగ్. అనదర్ బాక్స్ ఈస్ దేర్ నా. ఒక బాక్స్ ఇచ్చారు కదా. THED finger gap SET set, the set of teeth TETH teeth WHICH ఎప్పుడు కనిపిస్తాయి మనకి? ఆఫ్టర్ finger gap AFTER after falling 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 after falling milk teeth. Which appear ఓకే. మిల్క్ టీత్ ఏమో ద ఫస్ట్ సెట్ ఆఫ్ టీత్ విచ్ అపియర్స్ ఇన్ చిల్డ్రన్. చిన్నపిల్లలు అప్పుడు వస్తాయి. ఈ పర్మనెంట్ టీత్ ఎప్పుడు వస్తాయి? ద సెట్ ఆఫ్ టీత్ విచ్ అపియర్ ఆఫ్టర్ ద ఫాల్ ఆఫ్ మిల్క్ టీత్. ఓకే, ఇక్కడ దిస్ సైడ్ ఇవన్నీ ఉంటాయి మనకి. మిల్క్ టీత్ అనేవి 20. సెకండ్ పాయింట్, ఫస్ట్ పాయింట్ అనుకుంటే కింద ప్లేస్ లేకపోతే రాసుకోండి. 20 in NUMBER number. Next, permanent teeth. How many permanent tooths are there? 30.
32. B point 32 in number. ఓకే, ఈ క్వశ్చన్ కాపీ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.